వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి మనిషా లేకుంటే ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఉన్న బుట్టా రేణుక గారి మనిషా మీరు? దేవుని మీద చేసి చెప్తాం. రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టడానికే రావాలి, డబ్బు సంపాదించుకోవడానికి ఎవరు రావాలి. ఇది కూడా అదే పరిస్థితి. చైర్మన్ కంటే వైస్ చైర్మన్ సాగుతుంది అంటున్నారు. ఇది వాళ్ళు ఎందుకంటే మరి నా యాంటీ బ్యాచ్ సపరేట్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మా యాంటీ బ్యాచ్ ఉంది. కోటరీ బయటికి ఎక్కువ చేస్తున్నారు. అంటే మాకు బుట్టరేణుక మేడం గారికి దూరం చేయాలని ఒక కోటరీ పని కట్టుకొని ఉంది. కాబట్టి ఈ విధమైన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే గారితో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే వైసీపీలో ప్రధాన నాయకులతో లోపల మీకు సంబంధాలు. మున్సిపల్ చైర్మన్ ఇచ్చేది ఉంటాయి, కానీ అనివార్య కారణాల వల్ల ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి మీకు రావడానికి 60 లక్షల రూపాయలు. ఎందుకంటే తండ్రి వైస్ చైర్మన్, ఈరోజు కొడుకు కూడా వైస్ చైర్మన్ అంటే అదొక చరిత్ర నేను అనుకుంటున్నాను. అంతేగాని షాప్స్ విషయంలోన మేమే కన్ఫ్యూజ్ కాదా? మున్సిపల్ షాప్స్ ఉన్నాయి. అంతేగాని మామూలే వైస్ చైర్మన్ అన్నప్పుడు దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. దాన్ని అనుభవిస్తూ పోతూ ఉండాలి, ఖర్చు పెడుతూ పోతూ ఉండాలి. మీరు ఏమైనా సంపాదించుకున్నారా లేక ఉన్నది పోగొట్టుకున్నారా? ఎర్రకోట కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ రాలేకపోవడానికి కారణమే మున్సిపల్. అంత మంచిది కాదనిపిస్తా ఉంది. అంటే ఏదో కావాల్సిన టార్గెట్ చేస్తూ ఆ క్వశ్చన్ అడుగుతా ఉన్నట్టు కనపడతాం. మీరు వేసే క్వశ్చన్ ఒకసారి మీరు సరి చూసుకోవాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే మీరు అంత నమ్మిన బంటుగా ఉన్న మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఏంటి? రాజకీయ భిక్ష పెట్టింది చెన్నకేశవరెడ్డి గారి కుటుంబం. ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నాం ఏంటి గారు, ఎవరైనా నజీర్ తిన్నాడని ఒక్కరితో పలికిస్తే కూడా నేను సబ్జెక్ట్ సైడ్ ట్రాక్ లో తీసుకోవడం పెద్ద కావచ్చు. అది మాట్లాడాలి. మీరు కొంచెం తెలివితో మాట్లాడితే బీజేపీ పార్టీ కాండవ వేసుకొస్తామంటే మేము ఒప్పుకోలేదు. అదేదో ఇప్పుడు వచ్చింది. కొంతమంది నాయకులు తెలుసుకోవాలా, కొంతమంది చిల్లర నాయకులు ఉన్నారు, తినింటి వాసాలు లెక్క పెట్టిన నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మున్సిపాలిటీలో 20 లక్షల జకాతా డబ్బులు తిన్నారని ప్రతిసారి మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో కౌన్సిలర్ దయాసాగర్ చెప్తూనే ఉన్నారు.